గుడ్ ఈవినింగ్ అండి. మనం రేపటి అనాలిసిస్ చేద్దాం. రేపటి అనాలిసిస్ అంటే 0-11-2002 అనాలిసిస్ చేసే ముందు ఈరోజు మార్కెట్ ఏం జరిగిందో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇది నిఫ్టీ చార్టు, కంప్లీట్ నిఫ్టీ చార్టు. ఈరోజు మార్కెట్ 5 మినిట్స్లోకి వెళ్దాం. ఫస్ట్ 5 మినిట్స్లో ఈరోజు చార్ట్ చూసుకుంటే మార్కెట్ గ్యాప్ అప్ అయింది, కరెక్షన్ వచ్చింది. మనం అనుకున్న 17,600 లెవెల్ అయితే క్రాస్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 17,600 లెవెల్ క్రాస్ చేసి ఉంటే, ఈ లెవెల్ కానీ మనం క్రాస్ చేసి ఒక 15 మినిట్స్ హాల్ట్ చేసి ఉంటే మార్కెట్ కంప్లీట్ సెల్ ఆఫ్కి వచ్చే అవకాశం అయితే ఉండేది. కానీ మార్కెట్ ఏమైంది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కరెక్షన్ వచ్చింది. కానీ మార్కెట్ అప్ టు అంటే మన 15 మినిట్స్లో క్లారిటీ కనిపిస్తుంది కాబట్టి చెక్ చేసుకుందాం. 15 మినిట్స్లోకి వెళ్ళామంటే అప్ టు 140 దాకా ఒక 15 మినిట్స్ క్యాండిల్ ఎక్కడైతే ఉందో 15 మినిట్స్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్లోనే ఉండిపోయింది. దీన్ని ఒక మదర్ క్యాండిల్గా తీసుకొని ఈ లోపల ఉండే వాటిని అంటే ఒక చైల్డ్ క్యాండిల్గా తీసుకొని మదర్ అండ్ చైల్డ్ క్యాండిల్ కాన్సెప్ట్స్లో మనం బై చేసి ఉంటే, అంటే అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది కాబట్టి బై చేసి ఉంటే ఒక మంచి మూమెంటం వచ్చే ఛాన్సెస్ అయితే, అంటే అప్రాక్సిమేట్గా మనకు 110 పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. కంప్లీట్గా వచ్చి ఉంటాడు కూడా. మనకు ఇప్పుడు సపోర్ట్ మనకి ఏది మారింది, 17,700 లెవెల్ సపోర్ట్ కింద మారింది. నిన్న మనం ఏమనుకున్నాం, 17,600 లెవెల్ సపోర్ట్ అనుకున్నాం. ఇప్పుడు ఇన్స్టెంట్గా 17,700 లెవెల్ సపోర్ట్గా మారింది. ఎందుకంటే ఈ క్యాండిల్ మదర్ క్యాండిల్ అండ్ చైల్డ్ క్యాండిల్ బేసిస్ మీద బై చేసిన వాళ్ళు, స్టాప్ లాస్ వాళ్ళు 17,700 లెవెల్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. లేదు ట్రెండ్ లైన్ బేసిస్ మీద బై చేసిన వాళ్ళు కూడా ఈ లెవెల్లో బై చేసుకొని వాళ్ళ టార్గెట్ అయితే కూడా కంప్లీట్ అచీవ్ అయిపోయిందండి. చూడండి, ఇది కూడా ఒక మంచి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ పెట్టుకొని ఈ క్యాండిల్లో ఎంటర్ అయిన వాళ్ళు కూడా, ఈ క్యాండిల్లో వాళ్ళు ఎంటర్ అయ్యింటే కూడా అంటే 17,800 లెవెల్లో ఎంటర్ అయ్యింటే కూడా వాళ్ళ స్టాప్ లాస్ 17,700 లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఆ రేంజ్లో బై చేస్తున్నా కూడా మంచి ప్రాఫిట్స్ అయితే తీసుండొచ్చు. మనం సెల్ ఆఫ్ ఏ రేంజ్లో చూసుకుందాం అనుకుంటే 17,600 లెవెల్లో సెల్ ఆఫ్ అంటే డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే సెల్ ఆఫ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ప్రిడిక్ట్ చేసుకున్నాం. కానీ ఆ లెవెల్కి అయితే మార్కెట్ రాలేదు ఈరోజు కంప్లీట్గా. రేపటి అనాలిసిస్ ఏమేమనుకుందామంటే డే క్యాండిల్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ డే క్యాండిల్ ఈ కంప్లీట్ బులిష్ క్యాండిల్ అండి, చాలా స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్. ఇది చాలా స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్. సపోర్ట్ వచ్చి మనకు 17,600, 17,700 ఇది పక్క. మనకు ఇప్పుడు క్లోజింగ్ వచ్చి 17,929.65 లెవెల్లో ఇచ్చింది కాబట్టి మనకు దీనికి అప్రాక్సిమేట్గా ఒక 230 పాయింట్స్ రేంజ్ సపోర్ట్ ఉంది. దానికి మించే సపోర్ట్ లేదు. ఇప్పుడు ఇన్స్టెంట్గా ఒక సపోర్ట్ తీద్దాం. ఏ లెవెల్లో తీద్దామంటే ఈ లెవెల్ చూడండి, ఈ స్పైక్ ఈ రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ అయ్యి చూసుకోండి. ఇదే రేంజ్లో క్లోజ్ అవుతుంది కాబట్టి మార్కెట్ 17,800 లెవెల్ కూడా ఒక సపోర్ట్ కింద తీసుకున్నాం. అంటే ఇన్స్టెంట్ సపోర్ట్ కింద 17,800 లెవెల్ తీసుకున్నాం. ఇది క్లియర్ అండి, చాలా క్లియర్గా ఉంది కదా. మార్కెట్ 17,800 లెవెల్లో ఒక సపోర్ట్ని తీసుకున్నాం. రెసిస్టెన్స్ మనకి ఈ లెవెల్ అండి. ఈ లెవెల్ ఆల్మోస్ట్ ఈరోజు క్లోజింగ్ లెవెల్ కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అది 17,950 లెవెల్ కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఈరోజు క్లోజింగ్ లెవెల్ కూడా. రేపు మార్కెట్ ఏ విధంగా ప్రెడిక్ట్ చేసుకున్నామంటే, ఇన్ కేస్ 17,950 అబోవ్ ఓపెన్ అయితే అంటే గ్యాప్ ఒక నియర్ బై 100 పాయింట్స్ ఓపెన్ అయితే మాత్రం ఖచ్చితంగా కరెక్షన్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుందండి. ఖచ్చితంగా కరెక్షన్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మనం అనుకున్న రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి అప్ సైడ్ ఓపెన్ అవుతుంది కాబట్టి అది సపోర్ట్ కింద పడుతుంది. మనకు బై చేయాలంటే సపోర్ట్ కింద బై చేయాలి. లేదు మార్కెట్ కరెక్షన్ కోసం రాలేదు అంటే మాత్రం ట్రెండ్ లైన్ బేసిస్ మీద బై చేయొచ్చు. ఆ ట్రెండ్ లైన్ బేసిస్ వచ్చినాకే మనం ఎంట్రీ పాయింట్ తీసుకోవాలి. లోయర్ లెవెల్ నుంచి మార్కెట్ బౌన్స్ అవుతుంది కాబట్టి మార్కెట్ రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది
17,950 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తాను కాబట్టి రేపు ఓపెనింగ్ బట్టి అంటే 18,100 లెవెల్లో ఓపెన్ అయితే మార్కెట్ మనం కంప్లీట్గా కరెక్షన్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే అంత గ్యాప్లో మార్కెట్ కరెక్షన్ వస్తుంది. ఒకవేళ రాకపోతే ఏం చేద్దాం అనేది నెక్స్ట్ ప్రెడిక్ట్ చేసుకుందాం అండి. లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేసుకుందాం. అంటే ఈరోజు క్లోజింగ్ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తాం కాబట్టి మనం నెక్స్ట్ రెసిస్టెన్స్ తీసుకోవాలి. అది ఏ లెవెల్లో తీసుకుందాం ఒకసారి. లోయర్ 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను. మార్కెట్ ఈ రేంజ్ చూడండి, 18,200 లెవెల్, 18,050 లెవెల్ కూడా ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. చూడండి ఈ మార్కెట్ ఈ రేంజ్లో బాగా ఆగింది. ఈ రేంజ్కి వచ్చి కూడా మార్కెట్ బౌన్స్ అయింది కాబట్టి ఈ రేంజ్లోనే మార్కెట్ ఆగింది. కాబట్టి 18,050, నెక్స్ట్ వచ్చి 18,200 కూడా ఒక సపోర్ట్ రెసిస్టెన్స్కి అయితే తీసుకోవచ్చు. 18,200 మన దగ్గర ఎన్ని లెవెల్స్ ఉన్నాయండి? అప్ సైడ్ 3 లెవెల్స్ ఉన్నాయి, డౌన్ సైడ్ 3 లెవెల్స్ ఉన్నాయి. కంప్లీట్గా చూసుకోండి. అప్ సైడ్ అయితే 3 లెవెల్స్ ఉన్నాయి, డౌన్ సైడ్ అయితే 3 లెవెల్స్ ఉన్నాయి. మార్కెట్ రేపు ఓపెనింగ్ ఎక్కడ ఇస్తుంది అనేదే చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే మార్కెట్ మంచి సెల్ ఆఫ్ వచ్చింది కాబట్టి సెల్ ఆఫ్ డౌన్ సైడ్ నుంచి మార్కెట్ రీట్రేస్మెంట్ అవుతుంది కాబట్టి మనం ఎందుకు 17,600 లెవెల్లే టార్గెట్ పెట్టుకుని చూడండి. ఇదే రేంజ్లో ఇక్కడి నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యేసి ఇదే రేంజ్లోకి వచ్చి ఇది ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కానీ బ్రేక్అవుట్ ఇస్తే సెల్ ఆఫ్లోకి వచ్చేస్తుంది. ఒకసారి డే క్యాండిల్ చెక్ చేసుకుందాం. ఇంకొక క్లారిటీ కూడా, సెల్ ఆఫ్ ఎందుకు చేయాలి అంటే మాత్రం ఈరోజు వచ్చిన బుల్లిష్ క్యాండిల్ ఉంది కదండి, బుల్లిష్ క్యాండిల్ సస్టైన్ అవ్వకుండా, ఈరోజు వచ్చిన బుల్లిష్ క్యాండిల్ కానీ సస్టైన్ అవ్వకుండా రేపు కానీ ఈ బుల్లిష్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ చేస్తే కూడా మార్కెట్ కంప్లీట్ సెల్ ఆఫ్లోకి వచ్చేసినట్టే. ఒక సెకండ్ స్టేజ్ సెల్ ఆఫ్లోకి వచ్చేస్తుంది మార్కెట్. కాబట్టి ఈరోజు మొమెంటము సస్టైన్ అవుతుందా, అప్ సైడ్ సస్టైన్ అవుతుందా, లేదు సస్టైన్ కాకుండా డౌన్ సైడ్ వస్తుందా రేపు అబ్జర్వ్ చేద్దాం. ఇంకొక చిన్న విషయం అండి, మామూలుగా ఎక్స్పైరీ అయితే మనకు 5 డేస్ ఉంటుంది. ఈ వీక్ ఎక్స్పైరీ మనకు 4 డేస్. ఎందుకంటే థర్స్డే హాలిడే ఉంటుంది కాబట్టి థర్స్డే కావాల్సిన ఎక్స్పైరీ వెన్స్డేకి బిఫోర్గా వస్తుంది కాబట్టి మనకు 5 రోజుల్లో దొరకాల్సిన ప్రీమియం డీకే ఓన్లీ 4 డేస్లోనే ప్రీమియం డీకే అవుతుంది. కాబట్టి మార్కెట్ ఎక్కడైనా గ్యాప్ అప్ అయినా ఒకే రేంజ్లో ఉండి అప్ టు 1 to 2 o'clock వరకు ప్రీమియం డీకే అయ్యేసి బ్రేక్అవుట్స్ ఇస్తుంది. అది మార్కెట్ లాజిక్ ప్రకారం. లేదు బ్యాక్ టెస్ట్ చూసి రోజు లైవ్ టెస్ట్ చేసే వాళ్ళకు అర్థమవుతుంది. కానీ ప్రీమియం డీకే మాత్రం హెవీ అవుతుంది. 5 డేస్లో అవ్వాల్సిన 4 డేస్లో అవుతుందంటే ఈచ్ డే 20% వేసుకున్న 4 డేస్లో మనకు 25% పర్ డే 25% ప్రీమియం డీకే అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆప్షన్ బయర్స్, ఆప్షన్ సెల్లర్స్ మాత్రం మంచి ప్రీమియం డీకేస్ అయితే సెల్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రీమియం డీకే వల్ల వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తుంది. ఈ రోజు కూడా మొమెంటం క్యాండిల్ పెద్ద క్యాండిల్ చేసింది కాబట్టి రేపు ఇన్సైడ్ క్యాండిల్ ఈరోజు ప్రెడిక్ట్ చేసుకుని మనం ఇన్సైడ్ క్యాండిల్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇన్సైడ్ క్యాండిల్ నిన్నటి ఒక క్యాండిల్ని పెద్ద క్యాండిల్ బ్రేక్ చేసింది. ఈరోజు కూడా పెద్ద మొమెంటం చేసింది కాబట్టి రేపు కూడా ఒక ఇన్సైడ్ క్యాండిల్ చేయొచ్చు. కానీ ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపు ఒక మంచి మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంది. రేపు ఈరోజు మార్కెట్ డౌన్ సైడ్ ట్రెండింగ్ అయితే రేపు వాలటైల్ అలా అవ్వాలి, లేకపోతే మార్కెట్ ట్రెండింగ్ అన్న అవ్వాలి. ట్రెండింగ్ అయితే ఎల్లుండి ఎక్స్పైరీ చాలా నార్మల్గా అయిపోతుంది. అది ఆప్షన్ సెల్లర్స్ అగ్రెసివ్గా అక్కడ ప్రీమియం డీకే ఎక్కువ కావాలి కాబట్టి అక్కడ ప్రీమియం డీకే కోసం వెయిట్ చేస్తారు. ఇది నిఫ్టీలో. మనం అప్ సైడ్ చూడాలంటే కంప్లీట్గా అప్ సైడ్ చూడాలంటే ఇప్పుడు కూడా అప్ సైడ్ చూడొచ్చు. కానీ మార్కెట్ బుల్లిష్ అయి రావాలంటే ఈ ట్రెండ్ లైన్ బేసిస్ మీద మాత్రం మార్కెట్ ఒక కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్సెస్ అవుతున్నాయి. హై లో ఈ ట్రెండ్ లైన్ బేసిస్ మీద బ్రేక్అవుట్ ఇచ్చి ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మనకు డౌన్ సైడ్ చూడాలంటే మాత్రం 17,600, అప్ సైడ్ చూడాలంటే మాత్రం 18,500 200 లెవెల్, అప్రాక్సిమేట్గా 200 లెవెల్ దాకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది ఒకటోసారి వచ్చింది, రెండోసారి వచ్చింది, మూడోసారి ఈ లెవెల్కి వచ్చి రిజెక్ట్ అవుతుందా లేదు బ్రేక్అవుట్ ఇచ్చి పైన క్లోజ్ అవుతుందనేది క్వశ్చన్. అది బ్రేక్అవుట్ దాకా అయితే వెయిట్ చేసి ఎక్సలెంట్ బుల్లిష్ మొమెంటం కోసం అయితే వెయిట్ చేయాలి. ఇది నిఫ్టీలో. రేపు మనం మాత్రం బుల్లిష్ సైడ్ చూద్దాం. కంప్లీట్గా బుల్లిష్ అయితే చూద్దాం. ఎందుకంటే లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ వస్తాను కాబట్టి బుల్లిష్ సైడ్ అయితే చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నాం. రేపు బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ యాజ్ టీజ్ అండి. నిన్న ఈరోజు నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసిందో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అలాగనే పర్ఫామ్ చేసింది కాబట్టి చెక్ చేసుకున్నాం. ఇది కూడా చూడండి ఈరోజు క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్లోనే ఉండిపోయింది. దీన్ని కూడా మదర్ క్యాండిల్ ఆర్ చైల్డ్ క్యాండిల్ బేసిస్ మీద బై చేస్తున్నా
మంచి ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి. ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది, ఎంత మూమెంటం వెళ్ళింది చూడండి. ఈ క్యాండిల్ యొక్క సైజ్ ఎంత, అప్రాక్సిమేట్గా 520 to 120, మనకు ఒక 400 పాయింట్స్ అండి. 920 లెవెల్ దాకా వెళ్ళి ఉండాలి మార్కెట్. 920 దాకా వెళ్ళలేదు కాబట్టి మార్కెట్ ఇది టార్గెట్ అయితే మనకు ఒక 100 పాయింట్లు పెండింగ్ ఉంది. సారీ, అప్రాక్సిమేట్గా ఒక 60 పాయింట్స్ మాత్రమే పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయింది మదర్ క్యాండిల్ బేసిస్ ప్రకారం బై చేసి ఉంటే. మనం అనుకున్న లెవెల్ ఏదండి, ఇది చూడండి. రేపటి మార్కెట్ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ కొద్ది క్లియర్గా ఉందనుకుంటాను. ఇది ఒక ట్రెండ్ లైన్ బేస్ అండి. ఈ ట్రెండ్ లైన్ బేసిస్ మీద మనకు సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే మాత్రం సెల్ చేద్దాం. ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కూడా తీసుకోవచ్చు. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కూడా తీసుకో. మార్కెట్ అయితే చాలా నేరోకి వచ్చి బ్రేక్అవుట్ ఇచ్చేసిందండి. ఆల్మోస్ట్ క్వాలిటీ చెక్ చేసుకోండి. ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది, ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తుంది. మనకు ఏమవుతుందంటే మామూలుగా మనకు బ్రేక్అవుట్స్ రావాలంటే థర్డ్ టైం బ్రేక్అవుట్ మాత్రం వస్తుంది. కానీ మార్కెట్ ఒకటోసారి వచ్చింది. మార్కెట్ ఈ లైన్లో బ్రేక్అవుట్ వచ్చి కొద్ది కరెక్షన్ ఇచ్చి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చిందండి. కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కొద్ది క్లారిటీ ఉంది. ఇది అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి దీన్ని సపోర్ట్ కింద తీసుకున్నాం. ఈరోజు బ్రేక్అవుట్ ఇచ్చిన లెవెల్ సపోర్ట్ కింద తీసుకున్నాం. ఇన్స్టెంట్ సపోర్ట్ కింద కావాలంటే మనకు 39,500 రౌండ్ ఫిగర్ వాల్యూ కాబట్టి దాన్ని కూడా ఒక సపోర్ట్ కింద తీసుకుందాం. 39,500 అప్రాక్సిమేట్గా 450 ఆ లెవెల్లో కూడా మంచి ఉంది కాబట్టి రౌండ్ ఫిగర్ 500 లెవెల్ పెట్టుకుందామంటే అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకు రెసిస్టెన్స్ కావాలంటే రెసిస్టెన్స్ 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఈ లెవెల్ అండి 40,000 లెవెల్, అప్రాక్సిమేట్గా 40,150 రెసిస్టెన్స్గా తీసుకుందాం. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి 40,500. 40,500 ఎందుకు తీసుకోవాలంటే ఇదే రేంజ్లో స్పైక్ వచ్చింది చూడండి. ఈ రేంజ్లో మార్కెట్ బ్రేక్ వచ్చి ఈ రేంజ్కి వచ్చి మళ్ళీ మార్కెట్ అయితే బౌన్స్ ఇచ్చిపోయింది కాబట్టి మనకు 40,500 లెవెల్ కూడా ఒక రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు. కంప్లీట్ మనకు అప్ ట్రెండ్ చూడాలంటే ఈ ట్రెండ్ లైన్ బేసిస్ మీద మార్కెట్ ఒకసారి అబ్జర్వ్ చేశారు. 1 అవర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇదే రేంజ్లో టచ్ చేసి బౌన్స్ అవుతుంది. మార్కెట్ ఇన్ కేసు రిట్రేస్మెంట్ అయినా సరే ఈ రేంజ్కి వచ్చి టచ్ చేసి బౌన్స్ అయినా మార్కెట్ వెళ్ళే పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చూసుకోండి, క్లియర్గా చూపిస్తాను. మార్కెట్ రేపు గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా సరే గ్యాప్ అప్ అయింది అనుకోండి, 40,000 లెవెల్లో ఓపెన్ అయితే మార్కెట్ కరెక్షన్ కోసం వెయిట్ చేసి ఈ రేంజ్లో బై చేద్దాం. మనకు అప్రాక్సిమేట్గా ఒక 300 పాయింట్స్ రేంజ్ ఉంది. మనం ఎక్కువ రేంజ్ తీసుకోవాలంటే దీన్ని డిలీట్ చేసినా కూడా మనకు ఒక 700 పాయింట్స్ రేంజ్ అయితే కంప్లీట్గా దొరుకుతుంది. కాబట్టి ఈ రేంజ్లోకి వచ్చినా కూడా మనకి ఏ రేంజ్ 39,450 to 500 రేంజ్లోకి వచ్చినా కూడా ఏదన్నా ఒక బుల్లిష్ క్యాండిల్, ఎటువంటి క్యాండిల్ అంటే ఇటువంటి క్యాండిల్ ఏదన్నా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వస్తే, ఎటువంటి స్పైక్ లేకుండా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఈ విధంగా వస్తే దీని యొక్క హైలో బై చేస్తాం. మార్కెట్ అయితే పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, చాలా క్లియర్గా ఉంది మార్కెట్ అయితే. కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చాలా క్లియర్గా ఉంది కాబట్టి మార్కెట్ని అయితే రేపు నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి మన నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి 40,500, సపోర్ట్ వచ్చి 39,500, అంటే 1000 పాయింట్స్ రేంజ్ ఉంది. ఇన్స్టెంట్గా సపోర్ట్ మనం ఎక్కడ తీసుకున్నామంటే 39,800 to 750 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకున్నాం. మార్కెట్ ఇన్ కేస్ గ్యాప్ అప్ అయినా సరే నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అయితే రేపు మార్కెట్ అయితే ఖచ్చితంగా గ్యాప్ అప్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్ ఫైట్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి అప్ సైడ్ మార్కెట్ ఖచ్చితంగా గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదండి బ్యాంక్ నిఫ్టీ ప్రిడిక్షన్. కాబట్టి రేపు మార్కెట్ మనం బై సైడ్ ఉండేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఒక క్లియర్ కట్ వ్యూ ఉంది కాబట్టి రేపు మనకు బ్యాంక్ నిఫ్టీతో ట్రేడ్ చేద్దాం. రేపు భారతీ ఎయిర్టెల్ అండి
భారతి అయితే మనం బై చేద్దాం, ఎందుకంటే రౌండ్ ఫిగర్ వాల్యూ పైన క్లోజ్ అయింది, అట్ ద సేమ్ టైం ఒక రేంజ్లో పైన కూడా క్లోజ్ అయిందండి. 670 to 709 రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆ రేంజ్ బ్రేక్అవుట్ చేసి 712లో క్లోజ్ అయింది కాబట్టి రేపు మార్కెట్ దీన్ని బై చేద్దాం. ఇంకా సపోర్ట్ తీసుకుంటే 674, రెసిస్టెన్స్ తీసుకుంటే 740. మనకు రౌండ్ ఫిగర్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే 700 లెవెల్ రౌండ్ ఫిగర్ వాల్యూ. మనకు ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ అయినా సరే ఈ సపోర్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ వస్తే మాత్రం బై చేద్దాం. హెచ్సిఎల్ టెక్నాలజీస్ రేపు దీన్ని కూడా బై చేద్దామండి. ఒక కంప్లీట్ లోయర్ నుంచి మంచి కంప్లీట్ బౌన్స్ వచ్చింది. కాబట్టి మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ బేస్ని టచ్ చేయడానికి కంప్లీట్గా వస్తుంది కాబట్టి ఒకటోసారి టచ్ చేసింది, రెండోసారి టచ్ చేసింది, మూడోసారి టచ్ చేయడానికి వస్తుంది కాబట్టి దీన్ని రేపు బై చేద్దాం. లోయర్ లెవెల్ నుంచి కంప్లీట్ బౌన్స్ వచ్చింది కాబట్టి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది కాబట్టి దీన్ని రేపు బై చేద్దాం. ఇంకా సపోర్ట్ తీసుకుంటే 1137 సపోర్ట్ తీసుకున్నాం, రెసిస్టెన్స్ 1250, 100 పాయింట్స్ రేంజ్ ఉంది కాబట్టి మనకు రేపు ఒక మంచి బయింగ్ లెవెల్ చూసుకొని మాత్రం బై చేద్దాం. అంటే 100 పాయింట్స్ రేంజ్ ఉంది, మనకి ఇంట్రాడేలో ఒక 10 to 15 పాయింట్స్ దొరికితే ఎన్ఎఫ్ అండి. దీన్ని మాత్రం రేపు బై చేద్దాం. జేఎస్డబ్ల్యూ స్టీల్ అండి, దీని కూడా మార్కెట్ ఒకే రేంజ్లో ఉంది. మార్కెట్ మంచి ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి రేపు కూడా దీన్ని బై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా దీని సపోర్ట్ తీసుకుంటే 650, రెసిస్టెన్స్ తీసుకుంటే 700, ఇంకా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకుంటే మాత్రం 720. ఇది మార్కెట్ చూడండి 2 సార్లు వచ్చింది, టచ్ చేసింది, ఇదా బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ మంచి మొమెంటం ఇచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు రేంజ్ అప్రాక్సిమేట్గా ఒక 70 పాయింట్స్ రేంజ్ ఉంది కాబట్టి మార్కెట్ మనకు ఆపర్చునిటీ వస్తే మాత్రం జేఎస్డబ్ల్యూ స్టీల్ బై చేయండి, లేకపోతే వదిలేయండి. ఇంకా సపోర్ట్ తీసుకుంటే కూడా మనకు 680, 675 కూడా ఒక సపోర్ట్ కింద తీసుకోవచ్చు దీంట్లో. ఓకే, 670 సపోర్ట్ కింద తీసుకోవచ్చు అండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ బై చేయాలి. బయోకాన్ మాత్రం రేపు కంప్లీట్గా సెల్ చేద్దాం అనుకుందంటే లోయర్ వచ్చి మంచి బౌన్స్ ఇచ్చి రీట్రేస్మెంట్ అవుతుంది కాబట్టి ఈ లెవెల్లో మనకు ఏ లెవెల్ అండి, దీంట్లో అయితే చిన్న క్లారిటీ ఇస్తాం. మనకు 346.10 సెల్ చేయండి. స్టాప్ లాస్ అయితే దీని యొక్క హైలో పెట్టుకోండి 354, అప్రాక్సిమేట్ 8 పాయింట్స్ ఉంది. రేంజ్ కూడా మనకు ఈ టార్గెట్ దాకా పెట్టుకోండి, 337 దాకా అయితే టార్గెట్ పెట్టుకుంది. దీన్ని కంప్లీట్గా అయితే సెల్లింగ్ చూద్దామండి. దీని రేంజ్ పైన ఓపెన్ అయిపోతాయి. ఈరోజు డే క్యాండిల్ యొక్క హయ్యర్ పైన ఓపెన్ అయితే మాత్రం దీన్ని అవాయిడ్ చేసేయండి. ఈ స్ట్రాటజీ ప్రకారం అయితే దీని యొక్క లోలో 346.10 సెల్ చేయండి. టార్గెట్ 337.85 పెట్టుకోండి. స్టాప్ లాస్ వచ్చి 354 పెట్టుకోండి. అప్రాక్సిమేట్ 8 పాయింట్స్ రేంజ్ ఉంది కాబట్టి ఎందుకంటే హై లెవెల్ నుంచి కొద్దిగా రిజెక్షన్ వస్తుంది కాబట్టి దీన్ని రేపు సెల్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.